ఆర్టీసీ కార్మికులకు రావాల్సినటువంటి పిఆర్సీలు 2014, 2021, 1/4/2024 రెండు పిఆర్సీలు రావాలా. ఆ పిఆర్సీలను డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు హామీలు 5 అయితే ఉన్నాయో వాటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వం విలీనానికి మొత్తం అంతా చేసి గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి గవర్నర్ గారితో ఆమోదం పొందేసి కన్సాలిడేటెడ్ పే అంటే ఈ రోజు నుంచి మీరు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి ప్రకటించే డేట్ ఒకటి ఆగిపోయింది. దాన్ని చేయాలని చెప్పి 2.5 సంవత్సరాల నుంచి అడుగుతున్న ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం. ఏదైతే కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ పరిస్థితిలోనే తప్పని ప్రభుత్వానికి 40 రోజులైంది సమ్మె నోటీస్ ఇచ్చి. ఇప్పటివరకు పిలిచి మాట్లాడలే, చర్చించలే. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా లేదు. మాట్లాడినప్పుడు తప్పనిసరి పరిస్థితిలోనే ఇలా రోడ్డెక్కి సమ్మెకు పోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి ప్రభుత్వం యాజమాన్యం కల్పించింది. సరే ఏదేమైనా కానీ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు తప్పకుండా కార్మికులందరూ ధైర్యంగా సమ్మెలో ఉండి సమ్మెను కొనసాగించి సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అనగా 22వ తారీఖు నుండి ఆర్టీసీ నిర్వర్తిక సమ్మెకు పిలుపు ఇచ్చింది ఆర్టీసీ జేఏసీ. దీని సందర్భంగా డిమాండ్స్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్టీసీలో యూనియన్లను పునఃప్రవేశపెట్టాలని, ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన 2 పే స్కేలు వెంటనే ప్రవేశపెట్టాలని, అట్లానే ఆర్టీసీ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్లతోని 32 డిమాండ్లతోని గత సంవత్సరం క్రితమే ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా గౌరవ ముఖ్యమంత్రి గారు మే 1వ తారీఖున పూర్తి హామీ ఇచ్చారు సమస్యను పరిష్కరిస్తామని. కానీ సంవత్సర కాలం అయింది, ఇంతవరకు పరిష్కరించలేదు. సమ్మె నోటీస్ ఇచ్చి కూడా 40 రోజులు అయింది. చర్చల పేరుతోనే కాలయాపనలతోనే చేస్తున్నారు, కమిటీల పేరుతోనే కాలయాపన చేస్తున్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని, ఆర్టీసీ కార్మికుల హక్కులు మరియు ఈ డిమాండ్స్ నెరవేర్చే వరకు ఆర్టీసీ కార్మికులు జేఏసీగా సమ్మెను నిర్విధంగా కొనసాగిస్తామని కోరుకుంటున్నాం.